అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 172. ఇక పొట్టలో బజ్జులు వేసిన పాప లోపల బుడ్డి హాయిగా పడుకోవడంతో అంజుకి క్రేవింగ్స్ తగ్గి పాపకి కూడా కునుకు రావడంతో రూమ్కి వెళ్తుంది. తల తిప్పి చూసిన అంజు బాబు సీరియస్గా ల్యాపీలో వర్క్ చేసుకుంటూ ఉండగా ఇక అతడిని కదిలించాలని అనిపించగా సైలెంట్గా వెళ్ళి బెడ్ మీద వాలుతుంది. ఇక నిద్రాదేవి ఆహ్వానించడంతో హాయిగా నిద్రలోకి జారుకుంటుంది. ఆఫ్టర్ సమ్ టైం నిద్రలోనే సడన్గా పొట్టలో నొప్పి రావడంతో స్టమక్ మీద చెయ్యి పెట్టి అమ్మా అంటుంది. వర్క్ చేసుకుంటున్న వాడల్లా తల తిప్పి అంజలిని చూస్తాడు హర్ష. పొట్ట పట్టుకొని కనబడుతున్న అంజలిని చూసి కంగారుగా ఒక్క అంగలో ఆమెను చేరి ఏమైంది అంటాడు. కంగారుగా చెప్పడానికి మాట కూడా రావట్లేదు బయటికి. అతడి ఫేస్లో కంగారు భయం కదలాడుతుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు హర్షకి. ఆమెని చేతిలోకి తీసుకొని ఏమైంది అంజు అంటాడు టెన్షన్గా. ఇక పక్కన టేబుల్పై ఉన్న మొబైల్ తీసి డాక్టర్కి కాల్ చేస్తాడు. అంతలో ఆమె అరుపుకి అందరూ లోపలికి పరుగున వస్తారు. ఏమైంది అంజు అంటూ కంగారు పడుతూ అడుగుతారు. హర్ష డాక్టర్కి కాల్ చేసి ఆమెను చూడగానే నొప్పితో చిరు చెమటలు పట్టి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఆమెను చూస్తుంటే అందరి ఒంట్లో షివరింగ్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలో పాలుపోవట్లేదు. అంతలో డాక్టర్ రావడంతో అందరూ బయటకు వెళ్తారు. హర్ష వెళ్లకుండా అక్కడే ఉండడంతో మీరు కూడా బయటికి వెళ్ళండి అంటుంది. డాక్టర్ నో డాక్టర్, నేను ఇక్కడే ఉంటా, మీరు చెక్ చేయండి, నో ప్రాబ్లం అనగానే ఆమెకి ఏమైందోనని అందరూ బిక్కుబిక్కుమంటూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ ఆమె పొట్ట మీద చెయ్యి పెట్టి చూసి ఆమెకి ఎక్కడ ఎటువైపు నొప్పిగా ఉందో తెలుసుకొని ఆమె ప్రాబ్లం అర్థమైన డాక్టర్ హర్షని చూస్తుంది. చెప్పండి డాక్టర్, ఏమైంది అని అడుగుతాడు ఆదుర్దగా. ఆమె ఫుడ్ ఏం తీసుకుంది అనగానే షార్పుగా అంజలిని చూస్తాడు. చెప్పండి ఆమె ఫుడ్ ఏం తీసుకుంది అనగానే అంజలి కల్పించుకొని క్రేవింగ్స్ అవుతుండడంతో మిర్చి బజ్జీ తిన్నానని చెబుతుంది. ఆ మాటకి డాక్టర్ షార్పుగా చూసి ఈ టైంలో అలాంటివి తినకూడదని చెప్పాను కదా, ఎందుకు తిన్నావు అనగానే ఏం చేయాలో అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూస్తుంది అంజు. పక్కన బాబు కిల్లింగ్ లుక్స్ విసురుతూ ఆమెనే చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ అతడి చేతిలో అప్పడం అవుతుందని బాగా అర్థమవుతుంది. చెబితే వినదు డాక్టర్ అనగానే మీరు కూడా ఇంత నెగ్లెక్ట్ ఎలా చేశారు హర్ష గారు అనగానే అగ్ని మీద ఆజ్యం పోసినట్లు అవుతుంది అంజలికి. బాబోయ్, ఈ డాక్టర్ నన్ను పూర్తిగా ఇరికించేసిందిగా, నా పని ఫట్ అని భయపడుతూ ఉంటుంది. ఇంకోసారి అలాంటి ఫుడ్ తింటే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది, బీ కేర్ఫుల్ అని చెప్పి నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ చేసి మళ్ళీ ఏవేవి తినాలో స్ట్రిక్ట్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిన డాక్టర్ని చూస్తూ ఉండగా సెకండ్లో ఆమె దగ్గరికి వచ్చి అంజు బుగ్గలు వత్తిపట్టి ఎందుకే టెన్షన్తో నన్ను చంపేస్తావా అనగానే నొప్పికి కళ్ళ నీళ్లతో అతడిని చూస్తుంది. నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అంటాడు హార్ట్ని చూపిస్తూ. చాలా ఇంటెన్స్డ్గా అనగానే ఇక అప్పుడే ఫిక్స్ అయిపోతుంది అలాంటి ఫుడ్ తినకూడదు అని. ఇంకా ఆమెని విసురుగా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష. హర్షని చూడగానే బెదిరిపోతారు. అతడి కళ్ళు కోపంతో ఎర్రగా మారి కనబడుతుంటే ఇక వెంటనే అంజు దగ్గరికి వెళ్ళి ఏమైందోనని ఆతృతగా అడుగుతారు అక్కడున్న వాళ్ళంతా. జరిగింది చెబుతుంది అంజు. ఆమెకు మెడిసిన్స్ వేసి కాసేపు ఆమె పక్కన కూర్చుంటారు. ఇక ఆ రోజు నైట్ 10 అవుతున్న హర్ష ఇంటికి రాకపోవడంతో అంజలికి టెన్షన్ పెరిగిపోతుంది. మొబైల్ తీసుకొని కాల్ చేస్తుంది, లిఫ్ట్ చేయట్లేదు హర్ష. ఇక ఏం చేయాలో అర్థం కాక కిరణ్కి కాల్ చేస్తుంది అంజు. అన్నయ్య, ఆయన ఎక్కడున్నారు, కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అనగానే పక్కన డ్రైవ్ చేస్తున్న హర్షని చూసి వస్తున్నాంరా, నువ్వేం టెన్షన్ పడకు అంటాడు కిరణ్. ఇక అంజు మనసు అప్పుడు కుదటపడుతుంది. అంతలో అంజలి రూమ్కి ఫ్రూట్ సలాడ్ మిల్క్ తీసుకొస్తుంది లక్ష్మి. తాగాలని లేకున్న హర్ష భయంతో బలవంతంగా తాగుతుంది అంజు. ఆమెను చూసి ఈ నెల పూర్తి అవుతే ప్రాబ్లం ఉండదులే అమ్మా, 6వ నెల నుండి నీకే ఆకలవుతుందిలే అంటూ మెడిసిన్స్ చేతికిస్తుంది లక్ష్మి. మెడిసిన్స్ వేసుకోగానే నువ్వు పడుకో అంజు అంటూ బయటకు వెళ్తుంది లక్ష్మి. మెడిసిన్ వేసుకున్నందుకో ఏమో మత్తుగా అనిపించి నిద్రలోకి జారుకుంటుంది అంజు. ఇక కాసేపటికి పడుకున్న అంజుని చూసి ఆమె పక్కన కూర్చొని ఎందుకే నన్ను క్షణక్షణం ఇలా టెన్షన్తో చంపేస్తున్నావు, ఏ క్షణాన ఏం జరుగుతుందో అని అరచేతిలో ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నాను అని అతని మనసు పోరు పెడుతుంటే గడ్డం కింద అతని చెయ్యి పెట్టుకొని ఆమెను చూస్తూ ప్రశాంతంగా పడుకున్న ఆమె నిర్మలమైన మోముని చూసి అతడి పెదవులు విచ్చుకుంటాయి.
ఆమె ప్రెగ్నెంట్తో ఉండడం వల్ల ఆమె ఫేస్ గ్లో పెరుగుతుంటే కనురెప్ప వేయడం మరిచి చూస్తూ, ఇంత అందంగా ఎలా పుట్టావే రాక్షసి, ఈ అందంతోనే నన్ను కట్టిపడేశావు కదా, ఎలా ఉండేవాడిని ఎలా చేసేశావు అని ముద్దుగా తిట్టుకుంటూ ఆమె పక్కన చేరి ఆమెని ఎంత డిస్టర్బ్ చేయకూడదు అని కంట్రోల్ చేసుకున్న అతడి వల్ల అవ్వక ఆమె బుగ్గలపై ముద్దులు కురిపించగానే అతడి గడ్డం తగిలి చిన్నగా కదులుతుంది. ఆమె కదులుతుందని టక్కున కళ్ళు మూసేస్తాడు హర్ష. ఇక మళ్ళీ గాఢ నిద్రలోకి జారుకుంటుంది అంజు. ఆమెను చూస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకుంటాడో తెలీదు. ఇక నైట్ 2 అవుతుంది అనగా ఆమెకు వాష్రూమ్ అవసరం పడి మెలకువ వస్తుంది అంజలికి. ఇక ఆమె నడుం మీద ఉన్న ఐరన్ హ్యాండ్స్ని చూసి చిన్నగా నవ్వుకొని హర్షని చూడగానే మెలకువతో ఉంటే ఎంత రౌద్రంగా పొగరుతో ఉంటాడో నిద్రలో చిన్న పిల్లాడిలా ముద్దుగా అనిపిస్తున్న అతన్ని చూసి పింక్ షేడ్లో మెరుస్తున్న లిప్స్ని చూస్తూ, ఇంత అందంగా ఎలా కనింది బాబు మీ అమ్మ, ఇంత అందంగా ఉంటే మాలాంటి వాళ్ళు ఏమైపోతారు చెప్పు అంటూ లైట్గా ట్రిమ్ చేసిన బుగ్గలపై ముద్దులు పెట్టి వాష్రూమ్కి వెళ్తుండగా చెయ్యి పట్టుకుంటాడు. తల తిప్పి వెనుకకు తిరిగి చూస్తుంది. ఆమెని మెల్లగా దగ్గరికి లాక్కొని కళ్ళు తెరిచి చూసి దొండపండు లాంటి పెదవులని అందుకోవాలని చూస్తుంటే అర్జెంట్ వాష్రూమ్ అంటుంది. ఆమె అలా అనగానే చెయ్యి వదిలిపెడతాడు. ఇక అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళి రాగానే అటువైపు తిరిగి పడుకున్న హర్షను చూసి అతడి బేర్ బాడీ ఆమెని టెంప్ట్ చేస్తుంటే అతడి వీపుపై ముద్దు పెట్టి అతన్ని పక్కన చేరుతుంది. సెకండ్లో ఆమె పెదవులు హర్ష పెదవులతో గాఢంగా ముడివేస్తాడు. ఎంతలా అంటే ఆమెకు ఊపిరి భారం అయ్యేంతలా. కింది పెదవికి బయట ఇవ్వగానే బ్లడ్ వచ్చి అతడి పెదవులకి ఉప్పగా తగులుతుంటే పెదవులు వీడి ఆమెని చూస్తాడు. నొప్పిని భరిస్తుందే కానీ అతడిని ఏమనట్లేదు అంజు. ఎందుకిలా చేస్తున్నావు బేబీ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, పదే పదే నన్ను ఎందుకిలా బాధ పెడుతున్నావు అంటూ ఆమె ఫేస్ని 2 చేతుల్లోకి తీసుకొని, నీకు ఏదైనా అయితే నెక్స్ట్ సెకండ్ నేను కూడా చచ్చిపోతాను అంటున్న అతడి నోటి మీద చెయ్యి పెడుతుంది అంజలి. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి గట్టిగా గుండెలకి హత్తుకుంటాడు. అతడి కౌగిలిలో బందీ అయి ఒదిగిపోయింది అంజు. ఆమెను వదిలి కిందకి వంగి ఆమె పొట్టపైన ఉన్న చీరని తప్పించి ఆమె బంప్ మీద చెయ్యి వేసి, ఏంట్రా మార్నింగ్ ఏదో అన్నావు, ఇప్పుడు అనరా, నీ వల్ల మమ్మీకి ఎంత ప్రాబ్లం అయింది బే అనగానే జూనియర్ గాడు తొంగవడం వల్ల అటు నుండి ఎలాంటి సౌండ్ లేదు. అప్పుడేమో తెగ వాగావు, ఇప్పుడేంటి మూసుకొని తొంగున్నావేంట్రా అనగానే అంజు చిన్నగా నవ్వుకుంటుంది. ఇక గోల్డెన్ హోల్ కనబడుతుంటే చిన్నగా నవ్వి అతడి ఇష్టమైన ప్లేస్లో పెదవులు ఆంచి ముద్దు పెట్టి నాలుకతో లిక్ చేసి, వాట్ ఏ టేస్ట్ బేబీ అంటాడు హస్కీగా. అతడి స్పర్శకి ఒంట్లో నరాలు జివ్వుమని లాగగానే అతడి తలని పొట్టకి గట్టిగా అదుముకుంటుంది అంజలి. కాసేపు ఆమె పొట్టలో తలదాచుకొని ఇలా ఊరిస్తూ ఉడికిస్తూ, ఎన్నాళ్ళు బేబీ అని ఆమెను కొంటెగా చూస్తూ అనగానే ఆమె చేతులతో ముఖాన్ని దాచుకుంటుంది. డాక్టర్ శారీరకంగా కలవకూడదని చెప్పింది, అందుకే కంట్రోల్ చేసుకుంటున్నాను, లేకపోతే రోజు రోజుకు ఇంత అందంగా తయారవుతుంటే చూస్తూ ఉండడం కష్టంగా ఉందే, ఫేస్ ఎంత గ్లో వచ్చిందో తెలుసా, యువర్ సో గార్జియస్ బేబీ అని ఆమెని చుట్టేస్తాడు. ఆమె ఎదలో తలపెట్టి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి అలాగే నిద్రలోకి జారుకుంటాడు. అంజలి కూడా అతడి చుట్టూ చేతులు వేసి తల మీద ముద్దు పెట్టి నిద్రలోకి జారుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 8 అవుతుందనగా, మమ్మీ మమ్మీ పందిలాగా ఎంతసేపు పడుకుంటావే, ఇంట్లో ఏదో బీభత్సం జరుగుతుంది, లెగవే, నాకేంటో భయం వేస్తుంది అంటూ లోపల ఉన్న బుడ్డి అరుస్తూ గోల చేస్తున్నాడు. వాడి అరుపులకి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది. నైట్ చుట్టుకొని పడుకున్న హర్ష ఇప్పుడు లేకపోయేసరికి చుట్టూ చూస్తుంది. ఏంట్రా నీ గోల, పొట్టలో నుండే అలా అరుస్తున్నావు, బయటికి వస్తే నా ప్రాణాలు ఎలా తీస్తావో ఏంటో, నువ్వు నిన్న చేసిన రచ్చకి ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా, నేనేం చేయను మమ్మీ, నాకు తినాలనిపించింది తిన్నాను, అది కూడా తప్పేనా అని ఇన్నోసెంట్గా అనగానే, దొంగ రాస్కెల్ ఎలా ఐస్ క్రీమ్ పుస్తున్నాడో చూడు, మీ డాడీకి మంట పెట్టి నన్నేమో కూల్ చేసేస్తావా అనగానే, నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, ఆయన గారికి ఆ మాత్రం డోస్ ఇవ్వకపోతే మన దారికి రాడు, నిన్ను ఎంత టార్చర్ చేశాడు, ఆయన చేసిన దాంట్లో మనం చేస్తున్నది చాలా తక్కువ, నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, మై హూనా అనగానే, రేయ్ ఇంకోసారి డాడీని తిట్టామనుకో తోలు వలిచేస్తా వెదవా అనగానే జూనియర్ బుడ్డి మౌత్ క్లోజ్ చేసుకుంటాడు. ఇక బయట హడావిడిగా అనిపిస్తుంటే ఏం చేస్తున్నారు ఈరోజు, ఇంత హడావిడిగా ఉంది ఇల్లంతా అనుకుంటూ బెడ్ దిగగానే పాపకి రోజ్ పెటల్స్ మెత్తగా తగులుతుంటే
తల కిందికేసి చూడగానే కళ్ళు వెలిగిపోతాయి. గులాబీ రేకులు ఆమెకి దారిని చూపిస్తుంటే ఆమె పెదవులలో చిరునవ్వు చిందిస్తూ అడుగులు ముందుకు వేస్తూ వెళుతుంది. రూమ్ నుండి బయటకు వచ్చిన అంజలి ఎదురుగా చూస్తున్న ఆమె కళ్ళు పెద్దవవుతాయి. సారీ ఫర్ ద లేట్ అప్లోడింగ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.